బ్యాక్ టు న్యూస్. తిరుపతిలో 7 హిల్స్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఈ రన్ చేపట్టారు. నగరంలోని యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ మారథాన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవానికి సీఎం చంద్రబాబు హాజరు కావాల్సి ఉన్న చివరి నిమిషంలో పర్యటన రద్దయింది. దీంతో మంత్రులు చినరాజప్ప, దేవినేని నారాయణ, బొజ్జల హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తిరుపతిలో 7 హిల్స్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఈ రన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన సైదాపూర్ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానిక యువకులతో పాటుగా మారథాన్లో పాల్గొన్నారు. నేను 20 years గా డయాబెటిక్ పేషెంట్. నేను అది కాకుండా 2004లో నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగి ఈ కాళ్ళు 4 పీస్గా పైలిపోయింది. దాని తర్వాత డాక్టర్స్ అంతా నువ్వు పైలు ఎత్తకూడదు, సమ్మణం చేయకూడదని చెప్పినారు. నేను మళ్ళీ ఆ డాక్టర్ ముందునే 1 సంవత్సరం ఉండాలి, పద్మాసనమే వేసి చూపించుంటాను. నేను యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అది కాకుండా ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి లాస్ట్ 3 yearsలో ఇప్పుడు 30 monthsలో 41 కంప్లీట్ చేస్తుంటాను. 3 yearsలో 50 చేసి గిన్నెస్ రికార్డ్ చేసేది నా ఎయిమ్గా ఉంది. నిజామాబాద్ పట్టణంలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. హైమత్పురా కాలనీకి చెందిన మైసయ్య, లక్ష్మీలు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరిని గొంతు కోసి చంపేశారు. అనంతరం మృతదేహాలపై కారం చల్లి వెళ్లారు. మృతులిద్దరిది మంచిప్ప గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలియజేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిజామాబాద్ జంట హత్యలకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ హత్యలకు సంబంధించి పోలీసులు ఏదైనా ప్రాథమిక సమాచారం సేకరించారా? ప్రతిభ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. మంచిప గ్రామానికి చెందిన లక్ష్మి, మైసయ్య వీరిద్దరు గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు. అయితే పుట్టకూటి కోసం 45 రోజుల క్రితం నిజామాబాద్ నగరంలోని హైమత్పురా కాలనీలో ఓ ఇంటి నిర్మాణానికి వీళ్ళు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరు సహజీవనం చేస్తుండటంతో మైసయ్య కొడుకు, అంటే మైసయ్య గతంలోనే పెళ్లి అయింది, ఆయన కొడుకు వచ్చి మైసయ్యతో నిన్న రాత్రి గొడవ పడినట్టు తెలుస్తుంది. ఈ గొడవ అనంతరం వీళ్ళిద్దరు హత్యకు గురి కాపడ్డారు. అయితే ఈ హత్య ఎలా జరిగింది ఏంటి అన్న విషయాలపైన ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. పోలీసులు అయితే కేసు విచారణ చేస్తున్నారు. వీరిని గొంతు కోసి దానిపైన కారం చల్లడం జరిగింది. ఎందుకంటే నిందితులను గుర్తించలేకుండా ఈ కారం చల్లడం, అంటే జాగ్యాలు కూడా వాటిని గుర్తించలేని విధంగా కారం చల్లి మరి దుండగులు వెళ్లిన పరిస్థితి. ప్రతిభ, శ్రీకాంత్, స్థానికులు ఏమైనా సమాచారం అందిస్తున్నారా? స్థానికుల సమాచారం మేరకే పోలీసులు ఈ హత్య ఉదంతం బయటికి వచ్చింది. అయితే గత రాత్రి ఈ మైసయ్య కొడుకు వీరితో గొడవ పడినట్టయితే మనకు స్థానికులు చెప్తున్నారు. పూర్తి వివరాలు పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. విజయవాడలో బ్రెస్ట్ క్యాన్సర్ పై పోలీసులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పింక్ రిబ్బన్ వాక్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హీరో సుమంత్, సిపి గౌతమ్ నవాంగ్ హాజరయ్యారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో చాలా అపోహలున్నాయని, వాటిని తొలగించేందుకే ఈ రన్ చేపట్టినట్లుగా నిర్వాహకులు తెలిపారు.
అప్పటి నుంచి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ మెనీ సెలబ్రిటీస్. ఈ అందరూ అశ్వగాల మధ్యలో బెలూన్స్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. ఒక చాలా గొప్ప చాలా విలువైన ఇనిషియేటివ్. డాక్టర్ రఘురామ్ గారు చెప్పినట్టు ఆయన మమ్మల్ని తారలు అని పిలుస్తున్నారు. మేము కాదండి తారలు, మీ డాక్టర్లు. ఈ క్యాన్సర్ ఈ వ్యాధిని బ్రెస్ట్ క్యాన్సర్ని ఎదుర్కొనే పేషెంట్స్ మీరే తారలండి, మేము కాదు. So just let's give a big hand to like all the doctors, all the good doctors and all the people who survived and who are going to beat it. We're going to beat it. We are all going to beat this disease. కీళ్ల వైద్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి నెక్లెస్ రోడ్లో ఆర్థరైటిస్ అవేర్నెస్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సింగర్ శ్రీకృష్ణ, మాళవికతో పాటుగా పెద్ద సంఖ్యలో వైద్యులు, యువకులు పాల్గొన్నారు. కీళ్ల వైద్యంపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు రోగాలు రాకుండా కాపాడుకోవచ్చన్నారు ఆయన. మొహాలీలో జరుగుతున్న 3వ